వెల్కమ్ టు KTV1 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల కోసం పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. పోలీస్ వ్యవస్థకు వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలి. ఎంపీ పురంధేశ్వరి. జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయ పోరాటం చేస్తాం. పోలీస్ అధికారుల సంఘం. ఏప్రిల్ 10న వజీరాబాద్ లోని సప్లిమెంటరీ డ్రైన్ ను పరిశీలించిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ ఈ దశలో పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజల కోసం పనిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆమె అన్నారు. ఈ రోజు ఢిల్లీలోని దాదాపు ప్రతి పెద్ద డ్రైన్ ను మేము సందర్శిస్తున్నాం. యమునా నదిని శుభ్రపరచడం గురించి మేము ఏమి చేస్తున్నారనే ప్రశ్నలో తలెత్తినప్పుడు యమునాలోకి విడుదలయ్యే 22 పెద్ద డ్రైన్లని వాటినన్నిటినీ డిఫిల్ చేసే పని జరుగుతుంది. మరియు మేము ఈ దిశలో పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. గతంలో ఏసీ గదుల నుండి నడిచే ప్రభుత్వంలా కాకుండా మేము క్షేత్రస్థాయిలో ఉన్నాం మరియు మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడానికి కట్టుబడి ఉందని రేఖా గుప్తా అన్నారు. मंत्री जी साथ रहे और जब बात होती है कि यमुना की सफाई के लिए क्या किया जा रहा है, तो मैं आज आपको ये बताना चाहती हूँ यमुना की सफाई के लिए ये जो लगातार 22 नाले जाकर के यमुना जी में जो गिरते हैं उनकी लगातार डिसिल्टिंग पे काम, उनके लिए नए एसटीपीज और डिसेंट्रलाइज एसटीपी बनाने का काम हर 15 दिन बाद जो विजिट हो रहा है, ये लगातार यमुना सफाई के निमित्त ही ये पूरा काम चल रहा है. और पिछली बार जो हमने विजिट किया और आज जो हमने विजिट किया, इसमें एक बहुत बड़ा फर्क आप सबने देखा. यहाँ पर जिस स्पीड में काम हो रहा है, जिस गति से मशीनें यहाँ लगी हुई है, हर एक नाले पे जो अगला जो टारगेट था सफाई का, डिसिल्टिंग का, सिल्ट निकलने का, सिल्ट यहाँ से उठाने का, वो सारे टारगेट लगातार अचीव हो रहे हैं. सरकार कमिटेड है इन सभी बड़े नालों की सफाई के लिए. एक अच्छा वातावरण जिसमें कि दूषित हवाएं ना हो और नाले अपना फ्री फ्लो में चले, जितनी हर्डल है वो हटाई जाए और नई नई मशीनें ला करके उसका डिसिल्टिंग हो. और अंततोगत्वा यमुना में जाकर के जब ये सारी ड्रेन गिरे तो वो अपने साफ स्वरूप में गिरे ताकि यमुना गंदी ना हो. इस प्रोजेक्ट के तहत आज हमने बारापुला, सुनहरी पुल और कुशक ड्रेन ये सारी और वजीराबाद ये सब देखी. अब हम नजफगढ़ की तरफ जा रहे हैं तो ये सारी वो ड्रेन है जिसकी और पिछली सरकारों ने कभी ध्यान ही नहीं दिया. उन्होंने कभी एसी कमरों से बाहर निकल के ये चिंता नहीं करी कि इन ड्रेन्स पे आके खड़े होने की आवश्यकता है कि काम करने की. मैं धन्यवाद देती हूँ एलजी महोदय ने लगातार इस काम को सरकार की एब्सेंस में संभाला और आज भी वो यहाँ मुस्तैद है और हम लोग सब मिलके एज ए टीम ఢిల్లీ के लोगों की सुविधा के लिए ताकि आने वाला समय जो है. పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో ఆయన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవేనని చెప్పారు. 16 నెలలైన బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. యంగ్ ఇండియాలో చదువు, ఉపాధి నా బ్రాండ్. కొందరు ఉద్యమ నేతలం తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. దేశానికే దార్శనికుడు పివి నరసింహరావు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని స్థాపించాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు 100 కోట్లతో కార్పస్ ఫండ్ ను సమకూర్చాలి. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మహాత్మా గాంధీ హెస్ క్రియేటెడ్ దిస్ టైటిల్ 1921 నుంచి 1930 వరకు 1931 వరకు 10 ఇయర్స్ స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిండ. ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా. దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది. యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ. ఆ స్పిరిట్ నుంచే, ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం. అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు, సాగునీరు ఉండొచ్చు, భోజనం పెట్టి ఉండొచ్చు. మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా. ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. దీనికి అన్ని రకాలుగా మా ప్రభుత్వం మీకు సహకారాన్ని అందిస్తుంది. తక్కువ సమయంలో ఇంత మంచి
క్యాంపస్ను క్రియేట్ చేసినందుకు అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీస్ శాఖ సిబ్బందికి అందరికి సూచన చేస్తున్నాం, మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి. వీలైనంత మేరకు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ ఏ విధంగా వాళ్ళకి ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలనో అన్నిటినీ ఆలోచన చేద్దాం. ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకండి, మనం నిర్మాణం చేసుకుందాం. పోలీస్ శాఖలో ఈ మధ్యలోనే క్రికెట్లో వరల్డ్ కప్ ఆడిన సిరాజుద్దీన్ ఈ హాజ్ పాస్డ్ మేబీ 12th క్లాస్. అన్ని ఎగ్జామిషన్స్ ఇచ్చి క్రికెట్లో రాణించినందుకు డిఎస్పీ క్యాడర్ పోస్ట్ మీ డిపార్ట్మెంట్లో ఇచ్చిన. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, ఒక అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్ అయినందుకు ఆ అమ్మాయికి కూడా డిఎస్పీ ఉద్యోగం ఇచ్చినాం పోలీస్ శాఖలో. సో ఈరోజు ఒక సిరాజుద్దీన్, ఒక నిఖత్ జరీన్ చదువులో కాదు క్రీడల్లో రాణించినా కూడా గ్రూప్ 1 క్యాడర్ డిఎస్పీ పోస్టులు వచ్చినాయంటే మీరు మీ పిల్లలకు ఆ స్ఫూర్తిని ఇవ్వండి. ఆ క్రీడాకారులు మీ పోలీస్ శాఖనే కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా వాళ్ళను వీక్లీయో మంత్లీయో ఎవ్రీ 15 డేస్కో ఎప్పుడు వాళ్ళకి సమయం దొరికినా ఆస్క్ దెమ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దిస్ కిడ్స్. దాంతో పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. దాంతో వాళ్ళు కూడా ఒక బాధ్యత, వాళ్ళకు కూడా వాళ్ళ స్ఫూర్తితోని కొత్త క్రీడాకారులు తయారవుతే వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తి సంతృప్తినిస్తుంది. ఆ విధంగా వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారికి నేను ఆదేశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. తిరుమల శ్రీవారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నందమూరి కళ్యాణ్ రామ్, నటి విజయశాంతి, దర్శకుడు ప్రదీప్ చిలకూరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం. నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. ఇవాళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఏప్రిల్ 18 మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని మంత్రి స్వగృహం వద్ద హోంమంత్రి అనిత ప్రజా దర్బార్. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న హోంమంత్రి అనకాపల్లి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి ప్రజా దర్బార్ కు తరలివచ్చిన అర్జీదారులు కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం, మరికొన్ని సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్న హోంమంత్రి. నాకు పాపం వచ్చింది. సైడ్ తల ఉంది. చెల్లికి అన్యాయం చేసినప్పుడు బయటికి రావాలి, శిక్ష పడడం చేసుకుంటారు. ఏం లేదు అట్లా ఏముంది, అయిపోయింది. మన చేతులు ఏం చేయలేదు, కొంచెం జాగ్రత్తగా ఉన్నాము. కొంచెం పిల్లలు ధైర్యం చెప్పు. ఎవరు అలా తయారయ్యారు ఏం చేస్తున్నారు చెప్పు.
ఆర్ఎస్కే ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న పీతాని ఆచంట నియోజకవర్గం పెనుగొండలో ఈ రోజు రైతు సేవా కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పీతాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అని తెలుపుతూ గత ప్రభుత్వం రైతులకు పెండింగ్ పెట్టిన 1600 కోట్లు చెల్లించామని, పవర్ టిల్లర్స్ ₹1,00,000 సబ్సిడీ కల్పించామని, రానున్న కాలంలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రాయితీపై ఇస్తామని, త్వరలో టార్పాలిన్స్ కూడా రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. సభలో ఒక రైతు అడిగిన ప్రశ్నకు ఆర్ఎస్కే కేంద్రాలు తీసిన శాతానికి, మిర్రర్లు తీసిన తేమ శాతానికి తేడాలు ఉండటంతో రైతులు నష్టపోతున్నారని తెలుపగా, ఆర్ఎస్కే కేంద్రాలు వాడిన తేమ శాతం మిషన్లని మిల్లర్లు వాడాలని సంబంధిత వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులకు పవర్ టిల్లర్స్, రోటావేటర్లు అందించారు. హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈనాడు వేదిక ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈనాడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ సంబంధించిన రైతుకి సంబంధించిన ధైర్యాన్ని ఇవ్వడానికి ఇది ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంది. మీరు ధాన్యం తోలుకోండి అని చెప్పడంలో ఈనాడు ప్రభుత్వం యొక్క విధానంలో మీకు ప్రభుత్వం మీకు సిద్ధంగా ఉంది, మీరు ధాన్యం తెచ్చుకోండి, మేము కొనుగోలు చేస్తామని చెప్పే మాటని, దానికి సంబంధించిన పారదర్శకతని, దానికి సంబంధించిన కొనుగోలు విధానాన్ని, దానికి సంబంధించిన రైతు యొక్క ఇబ్బంది వరకు చాలా ఇబ్బందులు పడేవాడు. గోల్డ్ సెంట్ దొరకదు కాదు, ఏ మిల్లుకి వెళ్తుందో తెలిసింది కాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలిసింది కాదు. లాటరీలో వచ్చింది మీకు రైతులకు సంబంధించిన రైస్ మిల్లు. గోల్డ్ సెంట్లు కావాలంటే తిరిగి వేదారిపోయి మనసు వ్యవసాయం పండించకూడదు, వ్యవసాయదారుడిగా కొనసాగకూడదని ఆలోచనతో నిరాశిస్తున్న రోజుల నుంచి ఈనాడు ఒక రైతు ప్రభుత్వం వచ్చింది, రైతు పక్షాన ప్రభుత్వం వచ్చింది అనే మాట చెప్పడానికి వచ్చాం. ఈనాడు మనం అధికారంకి వచ్చిన తర్వాత 1600 కోట్ల రూపాయల బాకీలు ఉంటే 4 నెలల నుంచి 5 నెలల్లో ఎలక్షన్ ముందు వస్తే ఆ బాకీలు కూడా ఈ ప్రభుత్వం, ఆయనకి డబ్బు లేక కాదు, డబ్బు అప్పు తీసుకున్నాడు, ఆ డబ్బుని ఇంకో ఖాతా జమ వేశాడు. ఆ రకంగా చేస్తే మళ్ళీ అప్పు తీసుకొచ్చే 1600 కోట్లు చెల్లించాం. ఎలక్షన్ అయిన 4 నెలలు పట్టింది మాకు కూడా వ్యవహారాన్ని చక్కబెట్టడానికి. ఈనాడు మరి ఖరీఫ్ చూసాం, అంటే సారవ చూసాం, ఇప్పుడు దాల్వా చూడబోతున్నాం. దాల్వాలో సంబంధించినంత వరకు అత్యంత పంటలు వస్తాయనే నమ్మకం రైతుల నుంచి ఆశ ఉంది. వ్యవసాయ అధికారులు కానీ, సివిల్ సప్లైస్ అధికారులు కానీ ఇవాళ రైతుకి ఇబ్బంది లేని, తెగుళ్ళు లేని వ్యవసాయం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అందించాలన్నదే లక్ష్యం. పోస్ట్ మార్టం షెడ్ ఏర్పాటు చేశాం. ఎక్స్రేకు సంబంధించి 2 క్యాసెట్లు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తా. ఆసుపత్రిలో అవినీతి లేకుండా చూస్తాం. ఆసుపత్రిలో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురండి. ఆసుపత్రికి వచ్చిన రోగులను గౌరవంగా చూడాలి. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తాం. అవసరమైతే దాతలను సమీకరిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న మందుల నాణ్యతపై రోగుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మందులలో నాణ్యత లేకపోతే తిరస్కరించడంతో పాటు కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలి. 80 రకాల పరీక్షలు 15 నిమిషాల్లో జరిగేలా పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. టెక్నికల్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మంత్రి శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగానే డయాలసిస్ సెంటర్ కు శంకుస్థాపన చేయిస్తాం. ఎంసీహెచ్ కాంట్రాక్టర్ తో సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రసూతి వార్డులో 2 ఏసీలు ఏర్పాటు చేయాలి. ఉదయపూర్ నమస్కారం.
మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని ఒకసారి తనిఖీ చేసి నా కోరిక ఒకటే, ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చేయించాలనేది నా ఉద్దేశం. దానికోసం మనం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాం. మరి మీ అందరూ సహకారంతో ఇవాళ పాత్రికేయ మిత్రులు చెప్పింది వాస్తవమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతున్నాం. పోస్ట్ మార్టం సెట్ లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు పోస్ట్ మార్టం సెట్ కూడా కుక్కలు పీకుతూనే శవాలనే పరిస్థితిలో ఉంది అని చెప్పడంతోనే రెస్పాండ్ అయ్యి ఇవాళ పోస్ట్ మార్టం సెట్ కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్రే మిషన్ దానికి సంబంధించినటువంటి క్యాసెట్లని, కొత్త క్యాసెట్లు తీసుకుని ఇంకో 2 క్యాసెట్లు తీసుకోవడం జరిగింది. మరి ఆపరేషన్ టేబుల్, లైట్లు, అలాగే స్త్రీల ప్రసూతికి టేబుల్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్ని ఒక జిల్లాలో మొదటి స్థాయిలో నిలబెట్టడానికి నా వంతు కృషి, అలాగే అధికారులతోనూ కూడా అందరినీ కలుపుకుని చేయాలనే ఆలోచనలో పనిచేస్తూ ఉన్నాం. పాత్రికేయ మిత్రులందరికీ మీకు చెప్తే, మీ దగ్గరికి ఏం లోపాలు వస్తే మనం ఏంటంటే అధికారులతో చేయించాలి తప్ప అది అలర్ చేసినంత ఉపయోగం లేదు. మీరు ఒకసారి నా నోటీసులో కూడా పెట్టండి. తప్పకుండా అది అవనప్పుడు ఖచ్చితంగా మనం ప్రెస్కి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి అవినీతిని బయటపెట్టి వాళ్ళని కూడా ఇక్కడ లేకుండా చేసి బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను కూడా మీకు చెప్తున్నాను, చేసాం కూడా. కాబట్టి ఇవాళ హాస్పిటల్ బాగా జరుగుతుందా లేదనేది కూడా మీ దగ్గరికి ప్రజలు ఎవరైనా చెప్పినప్పుడు నాకు కూడా తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా. అలాగే నా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయమని చెప్పాను. ఎవరైనా పేషెంట్లు ఇబ్బంది పడకూడదు. ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి హాస్పిటాలిటీ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా ప్రైవేట్కి దీనికి డాక్టర్లు అందరూ ఒకటే. కానీ ఏంటంటే మనం వ్యత్యాసం ఏంటంటే నిర్లక్ష్యం పేషెంట్లు బట్టి ఉండేది. ఇది అదేం లేకుండా మరి ఇప్పుడు తాతారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఏమంటే మనం గౌరవంగా పేషెంట్లు కూడా చూడాలి. డబ్బు లేని వాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు మన దగ్గరికి వస్తారు, వాళ్ళని ఆదుకోవాలి. ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకుంటే కాదు, ప్రజల నుంచి రావాలనే ఆలోచనతో మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. మీ ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ హాస్పిటల్లో అది లేదు ఇది లేదు అనుకోండి, అన్నీ చేయించే విధానం మేము చేపడతాం. అవసరమైతే డోనర్స్ని కూడా తీసుకుని ఈ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తాం. ఈ మెడిసిన్స్ కూడా మీకు ప్రాపర్గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చి మెడిసిన్స్ మీకు ఎంతవరకు అవి పనిచేస్తున్నాయా లేదా, నాది క్వాలిటీ ఉన్నా ఇస్తున్నారా లేదనేది కూడా మీరు పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎందుకంటే అది లేనప్పుడు అవసరమైతే ఆ మందులు వాడతారో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తగ్గట్లేదు అంటున్నారు. అవి ఇచ్చి ట్యాబ్లెట్లు మంచి ఇవ్వకపోతే అవి పని చేయవు, ఆ బ్యాడ్ మీకు కూడా వస్తుంది. కాబట్టి అది కావాలంటే బాబు ఈ మెడిసిన్స్ పని చేయకపోతే అదే డోసు బయట కొనుక్కోమనంటే, లేకపోతే స్పాన్సర్ని అరేంజ్ చేద్దాం. ఇక్కడ ఎవరన్నా నిజంగా 10 మంది పేషెంట్ ఎవరన్నా వస్తే వాళ్ళకి మందులు కొనిపెడదాం. అలా ఆ విధంగా మనం కానీ ముందు తీసుకెళ్తే మన ప్రజల పట్ల కూడా మన నమ్మకం ఉంటుంది. మీరంతా సర్జన్స్ ఉన్నారో, బాగా చదువుకుని ఉన్నారో, మీరు అందరూ ఉండి కూడా ఈ పేషెంట్ మందులు పని చేయకపోతే ఆ బ్యాడ్ అంతా మీకు వస్తుంది. కాబట్టి ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా మంచి కంపెనీల మెడిసిన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏదో నామక మనం ఏదో వాళ్ళకి ఇచ్చాం, తగ్గితే తగ్గుతూ లేదు, లేకపోతే ప్రాణం పోద్దనే దిశలో ఉండేది వరకు. అలాంటి పరిస్థితి. అదోని మున్సిపల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా. అదోని మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతమ్మ మాట్లాడుతూ, మున్సిపల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు అత్యవసర సమావేశానికి రాకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం నన్ను చైర్మన్ పదవి నుండి దింపడమే పనిగా పెట్టుకున్నారని, వారికి ప్రజా సమస్యలు పట్టవని, కేవలం కుర్చీలు మాత్రమే అవసరమని పలు కీలక వ్యాఖ్యలు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బోయే శాంత రెచ్చిపోతున్న మాఫియాలను అడ్డుకుంటాం. బీజేపీ అదోని అసెంబ్లీకి కో కన్వీనర్. అదోని అసెంబ్లీలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాను అడుగున ప్రభుత్వం అధికారులు సహకారంతో అడ్డుకొని తీరుతామని బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి అదోరి విజయకృష్ణలు స్పష్టం చేశారు. బుధవారం ఆ పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో సెంట్రల్ నగర అధ్యక్షుడు నాగార్జున అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా విషయంలో వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అదోని అసెంబ్లీలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాను నియంత్రణ చేయడంలో బీజేపీ కార్యకర్తలు, సైనికులు పనిచేస్తారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే ప్రతి టిప్పర్పై, ప్రతి ట్రాక్టర్పై ఎప్పటికప్పుడు ప్రభుత్వం అధికారులకు, సౌండ్ టాస్క్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. తమపై ఆరోపణలు చేసే అక్రమ ఇసుక రవాణాదారులు నిరూపించగలరని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో నార్త్ పట్టణ అధ్యక్షులు మహదేవ్, పెద్ద తుంబలం మండల అధ్యక్షులు గోపి, సదాపురం మండల అధ్యక్షుడు ఉషరాజ్, నాయకులు మధుసూదన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సక్రమమా అనేది మాకు తెలియదు. మాకు అది ఆ టిప్పర్లో
అక్రమంగా పోతుందన్నటువంటి ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం. మేము ట్రాక్టర్లను 6 టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే, తప్పని ఎవరు చెప్పడం లేదు, మేము చేయలేదని చెప్పడం లేదు. మేము ఆపాము, వాటిని అధికారుల సమక్షంలోనే పోలీసు యంత్రాంగంకి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో పోలీసుల ద్వారా రిసీవ్డ్ కాపీగా తీసుకున్నాం. అది అక్రమమా సక్రమమా అది విచారణలో తేలుతుంది, మేము కాదు కదా డిసైడ్ చేసేది. అయితే నిన్న ఆ లారీ డ్రైవర్ లంకరాజు అనుకుంటా చెప్తూ నేను సాయి అక్రమంగా మేము బెదిరించి టిప్పర్ని ఆపి అని అన్నాడు. అదంతా కూడా అధికారుల సమక్షంలో అధికారులు చేసినదే. ఇప్పుడు భారతదేశ పౌరునిగా, ఆదోని పౌరునిగా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఆపే హక్కు ఏ పౌరునికైనా ఉంది. దాన్ని కాలడానికి ఎవరి చేత కాదు. అంటే అదే పని మేము చేశాం. ఎమ్మెల్యే దీని విషయంలో, అక్రమ రవాణా విషయంలో కావచ్చు, అవినీతి విషయంలో కావచ్చు, కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదే తరుణంలో గత 3 నెలలుగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి, సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి, సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక సరసమైన నాణ్యమైన ధరకు, అంటే తక్కువ ధరకు దొరకకపోవడము. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ నెల 27వ తేదీన జరిగే రజతోత్సవ సభకు గద్వాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ నిన్న బుధవారం రోజున సాయంత్రం 5 గంటల సమయంలో గద్వాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సన్నాహంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు అధ్యక్షత జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశానికి హనుమంతరాయుడు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. గద్వాల నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కార్యకర్తలకు నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ 18 రోజులలో నాయకులు మండల గ్రామ సమావేశాలు, పార్టీ పతాక ఆవిష్కరణ చేసి సభ విజయవంతం చేయటకు కృషి చేయాలని, రజతోత్సవ సభను విజయవంతం చేయటకు గ్రామాన సమావేశాలు, సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను ప్రోత్సహించాలని కోరారు. ఎవరెవరి బలంతో నడుస్తుందో, మిత్రపక్షాలుగా ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నింటితోకి కేసీఆర్ అందరం, కేసీఆర్ అంటే కేసీఆర్తో పాటు అందరం టీం అంతా, అలాంటి టీఆర్ఎస్ పార్టీ ప్రముఖులంతా మీరు మాట్లాడేటట్టుంటే బయటకు పోవాలి. ఆయా పార్టీలతో పోయి చాలా వ్యూహాత్మకంగా వాళ్ళకి చెప్పిన, అయ్యా మీ మద్దతుతో ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, మీ 2 ఎంపీలో, ఈ పార్టీ 5 ఎంపీలో, ఆ పార్టీ 10 మంది ఎంపీలో, మా పార్టీ 9 మంది ఎంపీలో, లేకపోతే 2 ఎంపీలో మద్దతు తీసుకొని కాంగ్రెస్ అధికారం చేస్తా ఉంది. మరి మాకైతే ఈ మాట ఇచ్చింది, కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక మీ రాష్ట్రం చేస్తాము, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాష్ట్రంలో మాట ఇచ్చింది. మరి మా మాట నెరవేర్చినప్పుడు రేపు మీ మాటలు నెరవేరుస్తారని గ్యారెంటీ ఏముంది? కాబట్టి మనమందరం ఐక్యంగా ఉండి మా మాట నెరవేర్చడానికి మీరు సహకరించండి, మీ ఎంబడి మేము ఉంటామని ఉపాయంగా ఆనాడు అధికార పక్షంలో ఉండేటువంటి, పొత్తులో ఉండేటువంటి అనేక పార్టీలను ఒప్పించడంతో పాటు విపక్షంగా ఉండేటువంటి ఎన్డీఏ కూటమిని కూడా, బీజేపీ కావచ్చు, దాని ఉన్న పార్టీలు కావచ్చు, వాళ్ళైతే కాంగ్రెస్ విఫలమైతే మేమే కదా అధికారంలోకి వచ్చేది, కాంగ్రెస్ మాట తప్పుతుంది చూడు, వాళ్ళు పక్కకు జరగమనండి, లేదా వాళ్ళు దిగిపోమనండి, లేదా వాళ్ళు దిగిపోతే ఎప్పుడు మేము ఇస్తాం తెలంగాణ, 100 రోజుల్లో ఇస్తాం తెలంగాణ అని బీజేపీ మాట్లాడారు. అటువంటి రాజకీయ వాతావరణాన్ని మనం వ్యూహాత్మకంగా కల్పించినాం. కాబట్టి మోసానికి ఆది గురువు కాంగ్రెస్ అయినా వాళ్ళతో ఏ నాటికైనా ఇవాళ కక్కితే 4 రోజులు లేట్ కావచ్చు, కానీ అయ్యేది గ్యారెంటీగా అవుతుంది. ముందు చూపుతోనే మనం తెలంగాణ కోసం ఆ రకంగా అడుగులు వేసినాం. సరే 2004 చెప్పి 5, 6, 7, 8, 9, 10, 11, 12
13-14 దాకా లాక్కపోయినారు. 1400 మంది బలిదానాలు అయితే తప్ప కాంగ్రెస్ దిగిరాలి. అది కూడా అన్ని పార్టీలు 36 పార్టీలు సంతకాలు పెట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఆనాడు బీజేపీ కూడా మేము బిల్లుకు అనుకూలమే, మేము పెట్టండి చేతనైతే. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.